బర్నింగ్ టాపిక్. నేను నేత్ర. సిటీ ఆఫ్ డ్రీమ్స్ హైదరాబాద్కు మరో పేరిది. ఈ పేరు వెనుక ఇంకో రియాలిటీ ఉంది. గ్లామరస్ పార్టీలు, లగ్జరీ ఫామ్ హౌస్ల వెనుక దాగున్న డార్క్ రియాలిటీ అది. కాయిన్కు అదర్ సైడ్ అన్నట్టు మత్తులో జోగుతూ ఉంటుంది, నిషారాజ్యంలో తేలుతూ ఉంటుంది నగరం. యాక్చువల్లీ జీరో టాలరెన్స్ పాలసీ ఉంది తెలంగాణలో. 1 గ్రామ్ డ్రగ్స్ కూడా అమ్మకూడదు, కొనకూడదు, వాడకూడదు. ఎవరు ఏ పొజిషన్లో పట్టుబడినా సీరియస్ యాక్షన్ ఉంటుంది. పైగా మత్తును చిత్తు చేయడానికి భారీ టీం కూడా ఉంది. డ్రగ్స్ వాసన వస్తే చాలు ఈగల్ వాలిపోతోంది, దొరికిన వాళ్లను పట్టుకుంటోంది. బట్ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే డ్రగ్స్ కేసుల్లో ఎండ్ రిజల్ట్ రావట్లేదు. గ్లామర్ పార్టీల వెనుక గంజాయి, ఖరీదైన ఫామ్ హౌస్ల వెనుక కొకైన్ దొరుకుతోంది. బట్ వాటితో దొరికిన వాళ్ళంతా బాధితులుగా మారుతున్నారు. రీహాబిలిటేషన్ సెంటర్కి వెళుతున్నారు, తిరిగి బయటకు వస్తున్నారు. ఈ వ్యవహారం అంతా మళ్లీ షరామామూలే అవుతోంది. మరి ఈ డ్రగ్స్ కథా చిత్రానికి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? తెలంగాణలో డ్రగ్స్ అంతం సాధ్యమేనా? ఆ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. లెట్స్ స్టార్ట్. డ్రగ్స్ కేసు అనగానే చాలా హడావిడి కనిపిస్తుంది. ఎవరైనా సెలబ్రిటీస్ ఆ డ్రగ్స్ పార్టీలో ఉన్నారని తెలిస్తే ఇక మామూలుగా ఉండదు ఆ హడావిడి. బట్ విదిన్ డేస్లోనే అంతా చెప్పబడిపోతుంది. ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చుప్. ఫర్ ఎగ్జాంపుల్, అకున్ సబర్వాల్ సిట్. ఆనాడు ఎంతమంది సినీ సెలబ్రిటీస్ విచారణకు హాజరయ్యారో చూశాం. ఒక్కో రోజు ఒక్కొక్క సినీ ప్రముఖుడు సెట్ ముందు అటెండ్ అయ్యారు. కెమెరాలన్నీ అటువైపే తిరిగాయి. ఒక్కొక్కరిని 5-6 గంటలు, 10 నుంచి 12 గంటలు కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే అంతసేపు బ్రేకింగ్స్ నడిచాయి. మరి ఏమైందా కేసు? అకున్ సబర్వాల్ సిట్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది? డ్రగ్స్ పై జీరో టాలరెన్స్ పాలసీ తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తి అధికారాలు ఇచ్చారు. దీనికి అనుబంధంగా ఈగల్ పేరుతో ఎలైట్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి దానికి అధునాతన సాంకేతికతను అందించారు. రాజకీయ ముద్ర లేకుండా విచారణ జరపాలనేది మెయిన్ టార్గెట్. గతంలో కేవలం సినీ తారలకే పరిమితమైన విచారణను ఇప్పుడు రాజకీయ నాయకుల వైపు మళ్లించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై సిట్ వేశారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ను సిట్ చీఫ్ గా అపాయింట్ చేశారు. గ్రేహౌండ్స్ కమాండర్ రవీందర్ రెడ్డి, షాద్నగర్ డీసీపీ శిరీష, ఈగల్ ఫోర్స్ ఆఫీసర్లు హరీష్ చంద్రారెడ్డి, బుచ్చయ్య, మొయినాబాద్ ఎస్హెచ్ఓ మల్లికార్జున్ రెడ్డి, ఎస్ఐలు కోటేశ్వరరావు, సదత్ అలీని సిట్ టీంలో చేర్చారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు చిన్నదేం కాదు. పట్టుబడిన వాళ్లవి రకరకాల బ్యాక్గ్రౌండ్లు. పొలిటీషియన్లు, రియల్టర్లు, అడ్వకేట్లు, ఈ కాంబినేషన్ తో జరుగుతున్న పార్టీ అది. అందుకే ఈ మొయినాబాద్ డ్రగ్స్ పార్టీపై సీరియస్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఆర్మ్స్ యాక్ట్ లో అరెస్ట్ అయిన పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా వేశారు. రోహిత్ రెడ్డిని విచారిస్తే ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం బయటపడుతుందంటున్నారు పోలీసులు. యోగేష్ టీం వర్క్ ఇప్పుడే మొదలైంది. మరి గతంలో వేసిన సబర్వాల్ సిట్ ఏం వర్కౌట్ చేసింది? 2017 జూలై 2న డ్రగ్ డీలర్ కెల్విన్ మాస్కరీన్హాస్ అరెస్ట్ తో ఆ డ్రగ్ ర్యాకెట్ వెలుగులోకి వచ్చింది. కెల్విన్ కాల్ డేటా, వాట్సాప్ చాట్స్ ఆధారంగా ఎంక్వైరీ మొదలైంది. ఈ కేసు కేవలం ఒక అరెస్టుతో మొదలవలేదు. ప్రధాన నిందితుడు కెల్విన్ మాస్కరీన్హాస్ వద్ద దొరికిన ఒక డైరీ, అతని ఐఫోన్ డేటా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ డైరీలో రాసిన విషయాలు అతిపెద్ద సంచలనం అప్పట్లో. ఎవరెవరు ఏ సమయంలో డ్రగ్స్ ఆర్డర్ చేసేవారు, ఏ రకమైన డ్రగ్స్ ఇష్టపడేవారో కోడ్ లాంగ్వేజ్ లో రాసుంది. ఆ తర్వాత సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటపడ్డాయి. ఆనాటి విచారణలో టాలీవుడ్ కు చెందిన 12 మంది ప్రముఖులతో పాటు చాలా మందిని విచారించారు. మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. పలువురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. సినీ సెలబ్రిటీలలో పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, సుబ్బరాజు, తనీష్, నందు, చార్మీ కౌర్, ముమైద్ ఖాన్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు సిట్ ముందు హాజరయ్యారు. పూరి జగన్నాథ్ మొదటి రోజు విచారణకు వెళ్లారు. సుమారు 10 గంటల పాటు విచారించారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఆరా తీశారు. ఆ తర్వాత రవితేజను సుదీర్ఘంగా ప్రశ్నించారు. అతని డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా విచారించారు. చార్మీ కౌర్ హైకోర్టును ఆశ్రయించి తనను మహిళా అధికారుల సమక్షంలోనే విచారించాలని, ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆ సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ముమైద్ ఖాన్ కూడా సిట్ ముందు హాజరయ్యారు.
ఈ సినీ సెలబ్రిటీలను ఒక్కొక్కరిని దాదాపు 10-12 గంటల పాటు ప్రశ్నించారు. స్వచ్ఛందంగా అంగీకరించిన వారి నుంచి జుట్టు, గోర్లు, రక్త నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. అంతా చేసి సినీ ప్రముఖుల నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ వాడినట్టు ఆధారాలు లభించలేదని చెప్పారు. సబర్వాల్ సిట్ మొత్తం 12 కేసులు నమోదు చేయగా 8 కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. అయితే సినీ ప్రముఖుల పేర్లను ఏ ఛార్జ్షీట్లోనూ నిందితులుగా చేర్చలేదు. వారిని కేవలం సాక్షులుగా లేదా బాధితులుగా మాత్రమే చూశారు. సరైన ఆధారాలు లేకపోవడం, శాంపిల్స్ సేకరణలో నిబంధనలు పాటించలేదనే కారణంతో కోర్టు 6 కేసులను కొట్టేసింది. సాధారణంగా డ్రగ్స్ తీసుకున్న 2-3 రోజుల్లో రక్తంలో ఆనవాళ్లు పోతాయి. కానీ జుట్టు ద్వారా 3 నుంచి 6 నెలల క్రితం డ్రగ్స్ వాడినా కనిపెట్టొచ్చు. అయితే ఈ నమూనాలను సేకరించేటప్పుడు నిందితుల లిఖితపూర్వక సమ్మతి తీసుకోలేదని, ఇది నిబంధనలకు విరుద్ధమని తర్వాత కోర్టులో లాయర్లు వాదించారు. విచారణ ముమ్మరంగా సాగుతున్న సమయంలో అకున్ సబర్వాల్ను బదిలీ చేయడం, విచారణ మందగించడంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ నెగిటివ్ అని రావడం లేదా స్పష్టత లేకపోవడంతో కేసు బలహీనపడింది. కేవలం డ్రగ్ పెడ్లర్లను మాత్రమే పట్టుకున్నారని, డ్రగ్స్ వాడిన పెద్ద చేపలను వదిలేశారని అప్పటి ప్రతిపక్షాలతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపించాయి. అయితే ఇదే కేసులో 2021లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో మళ్లీ అందరికీ నోటీసులు ఇచ్చింది. కానీ ఎక్సైజ్ శాఖ పూర్తి సమాచారం ఇవ్వలేదని అప్పట్లో ఈడీ కోర్టులో కంప్లైంట్ చేసింది. ఒక పార్టీ కోసం బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తలు ఎందుకొచ్చారు? అడ్వకేట్స్ ఎందుకని హాజరయ్యారు? పైగా ఏర్పాటు చేసింది ఒక లోకల్ పొలిటీషియన్. లోక్సభ నుండి నేరుగా వచ్చింది పక్క రాష్ట్రానికి చెందిన పొలిటీషియన్. వస్తూ రాజస్థాన్ నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారిని కూడా తెచ్చారు ఎంపీ పుట్టా మహేష్. మొయినాబాద్ ఫామ్ హౌస్లో పట్టుబడిన 7గురికి కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. అసలు అక్కడ అంత పెద్ద బిజినెస్ డీల్ ఏం జరుగుతోంది? అది సింపుల్ పార్టీ అయితే కాదంటున్నారు. దాని వెనుక దుబాయ్ కనెక్షన్స్ ఉన్నాయని, డ్రగ్స్ వ్యాపార కోణం ఉందనే చర్చ జరుగుతోంది. ఇంతకీ సిట్ ఏ కోణంలో ఎంక్వైరీ చేయబోతోంది? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై ప్రధానంగా 3 కోణాల్లో యోగేష్ సిట్ విచారణ చేయబోతోందన్న చర్చ జరుగుతోంది. మెయిన్ గా ఈ పార్టీలో రాజకీయ ప్రముఖుల పాత్ర, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఎందుకని ఈ పార్టీలో పాల్గొన్నారు? నెక్స్ట్ దుబాయ్ లింకులు, ఈ మాట బాగా వినిపిస్తోంది. ఈ కేసులోని నిందితుల్లో ఒకరిద్దరికి దుబాయ్లోని అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయేమోనని అనుమానిస్తున్నారు. ఇక 3వ కోణం పోలీసులపై గన్ ఫైరింగ్. నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులపై జరిగిన కాల్పుల ఘటన వెనక కుట్రని కూడా ఈ సిట్ విచారిస్తోంది. ఓవరాల్ గా డ్రగ్స్ సరఫరా వెనకున్న దుబాయ్ లింకులు, నిందితుల ఆర్థిక లావాదేవీలు, పోలీసులపైకి జరిపిన కాల్పుల అంశాలను నిగ్గు తేల్చడమే ఈ సిట్ మెయిన్ టార్గెట్ అని చెబుతున్నారు. కాకపోతే మత్తులో ఉన్న కారణంగానే 3 రౌండ్ల గన్ ఫైరింగ్ జరిపారనే నిర్ధారణకొచ్చారు పోలీసులు. 4వ రౌండ్లో నేరుగా పోలీసులపైకే కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే నమిత్ శర్మ ఫైరింగ్ జరిపాడని, ఏం జరిగినా తాను చూసుకుంటానన్న మాట రోహిత్ రెడ్డి అనడంతోనే నిమిత్ శర్మ గన్తో కాల్చాడని చెప్తున్నారు పోలీసులు. అయితే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ ఎపిసోడ్ లో ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పుట్టా, పోలీసుల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు తనకు డ్రగ్స్ అలవాటే లేదని ఎంపీ పుట్టా మహేష్ అంటూ ఉంటే, ఆయనకి ఇదే మొదటిసారి కాదు, గతంలోనూ తీసుకున్నారంటున్నారు పోలీసులు. ఆ పాత విషయాల్ని కూడా తవ్వి తీయబోతోంది యోగేష్ గౌతమ్ సిట్. ప్రస్తుతమైతే పుట్టా మహేష్ డ్రగ్స్ శాంపుల్లో మెత్, కోకెయిన్ తీసుకున్నట్లు తేలిందంటున్నారు పోలీసులు. ఇక పుట్టా మహేష్ తో పాటు దొరికిన నిమిత్ శర్మ నమూనాల్లో మెత్, ఎంజిఎంఏ, కోకెయిన్ అవశేషాలున్నాయంటున్నారు. పోలీసులపైకి కాల్పులు గాల్లోకి జరిపాడా లేకపోతే పోలీసులు బెదిరించే ప్రయత్నం చేశాడా? చాలా డౌట్స్ కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ సాటర్డే రోజు ఇన్సిడెంట్ సంబంధించి మనం 150/2026 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా డ్రగ్స్ కేసు, NDPS యాక్ట్ ప్లస్ ఆర్మ్స్ యాక్ట్ ప్లస్ ఎక్సైజ్ యాక్ట్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కింద మనం కేసు చేశాము.
దానిలో ఏంటంటే మనం రిమాండ్ రిపోర్ట్లో కూడా క్లియర్లీ రాశాం దట్ 4th రౌండ్ ఏదైతే కొట్టారో అది పోలీస్ టీం వైపు ఉంది కాబట్టి మనం అటెంప్ట్ టు మర్డర్ కింద అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ పర్టికులర్లీ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డగా మారిందని చెప్తున్నారు. పోలీసులు దాన్ని సీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. ఆ ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాలను తీస్తారా, లేకపోతే ఓన్లీ పర్టికులర్ ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారం పైన మీ సిటీ ఇన్వెస్టిగేషన్ ఉంటుందా? అంటే ఏదైనా ప్రిమిసెస్ ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ చర్యలు ఉంటుంది. ప్లస్ ఇది ఏరియాలో మొయినాబాద్ ప్రాంతంలో, చెవెల్లా ప్రాంతంలో చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు దానిలో మనం 360 degreesలో దానిలో ఆ ప్రిమిసెస్ దానిలో ఏదైనా రెగ్యులర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, సో అట్లా ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ చట్టం బట్టి దానిపైన చర్యలు తీసుకుంటాము. ఆ రోజు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఎంపీకి రాత్రి నెగిటివ్ వచ్చింది, మార్నింగ్ పాజిటివ్ వచ్చింది అనేది నిజంగా ఏం జరిగింది? ఆ టైంలో నిజంగానే ఎంపీకి నెగిటివ్ వచ్చిందా? చాలా కొంతమంది చెప్తున్నారు ఎంపీ యూరిన్ టెస్ట్కి సహకరించలేదు, వాటర్ ఇచ్చారనేది. దాంట్లో ఎంతవరకు వాస్తవం? అంటే ఫస్ట్ అయితే ఏదైనా డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఇమీడియట్లీ యూరిన్లో కూడా, బికాజ్ ఇట్స్ యూరిన్ టెస్ట్ ద్వారా మనం డ్రగ్స్ ఉందా లేదా అని క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ టైం టెస్ట్ నెగటివ్ ఎందుకు రావచ్చు అంటే ఇమీడియట్లీ తీసుకున్నప్పుడు ఆ డ్రగ్ విల్ టేక్ సమ్ టైమ్ టు టేక్ ఎఫెక్ట్. యూరిన్లో రావడం అనేది కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం గ్యాప్ వల్ల మేబీ ఇనీషియలీ అమ్మడే తీస్తే రాలే. దెన్ అగైన్ ఆఫ్టర్ 5 hours మనం హాస్పిటల్ అందరినీ తరలించాము, అక్కడ మళ్ళీ టెస్ట్ అయినాయి, అప్పుడు మనకి పాజిటివ్ వచ్చింది. చాలామంది సిమ్లా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్ అని చెప్తారు. దాని రూట్ అంతా తెలిసిందా? ఎక్కడి నుంచి వచ్చేది, ఏదైనా బేసిక్ అదైనా బయటపడిందా? అంటే ఇప్పటిదాకా దానిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి, వాళ్ళది ఇంట్రోగేషన్ నడుస్తున్నది. సో ఇంట్రోగేషన్లో ఇంకా ఫర్దర్ క్లూజ్, రూట్స్ అంటే లింకేజెస్, ఎస్పెషలీ డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి అయినాయి, ఎట్లా అయినాయి, అది ఇంకా అన్సాల్వ్ పెండింగ్ ఉన్నాయి. రిపోర్ట్లో చెప్పారు రోహిత్ రెడ్డి ఫైర్ చేయమని చెప్పి. దాంట్లో అక్కడ జరిగినప్పుడు, ఆ గొడవ జరిగినప్పుడు పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళకి మధ్య ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? రోహిత్ రెడ్డి ప్రెజర్ వల్లనే నమిత్ కాల్చాడా? అంటే ఇప్పుడు నమిత్ చేతిలో వెపన్ ఉండే. సో ఫస్ట్ అయితే ఆ జోస్లో ఆయన 3 rounds ఫైర్ చేశారు. అమ్మడే మనం వాళ్ళు కూడా వచ్చిన తర్వాత, ఆల్ టీమ్స్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు దట్ వీఆర్ కమింగ్ ఇన్, వీఆర్ పోలీస్ పార్టీ అండ్ మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన మనం సెర్చ్ చేయడానికి వచ్చాను. సో అయినా కూడా ఆ క్రమంలో అందరు తాగే ఉన్నారు, అందరు కొంచెం హాయ్ ఉన్నారు. ఆ క్రమంలో వెనకాల నుంచి ఈ రోహిత్ రెడ్డి అండ్ రితేష్ రెడ్డి బోత్ రివాల్వర్తో కాల్చు అని అట్లా వెనకాల నుంచి కొంచెం ప్రొవొకేషన్ లాగా ఉంది. సో ఆ క్రమంలో మేబీ ఇంటెన్షన్ ఉందా లేకున్నా, బట్ అగైన్ 1 round వాజ్ ఫైర్డ్ అండ్ దట్ వాజ్ టువర్డ్స్ ద పోలీస్ టీమ్. దానివల్లనే మరి కస్టడీకి ఎవరైపోతున్నారా వెళ్ళి? ఎస్, వీఆర్ ఈరోజు కస్టడీ పిటిషన్ ఫైల్ అవుతున్నది. వాళ్ళు ముగ్గురుది కస్టడీకి తీసుకుంటున్నాం. రిపీటెడ్ అఫెండర్స్ పట్ల లా అండ్ ఆర్డర్ పోలీస్గా మీరు ఏ యాక్షన్ ఉండబోతుంది? అంటే మనం దానికోసమే ఇప్పుడు ఈ కేసులో కూడా మనం వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్ కాకుండా ఇంకా శిక్షలు, అంటే ఖచ్చితంగా మనం వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ తీసుకువచ్చి ఛార్జ్షీట్ చేయాలి. ఛార్జ్షీట్ చేసిన తర్వాతనే వాళ్ళకి కోర్టు పరంగా శిక్షణ రావాలని అది మనం ఆలోచన. ఆ ఫామ్ హౌస్ సీజ్ చేయబోతున్నారా లేదా? చాలా 3 రోజుల నుంచి చెప్తున్నారు సీజ్ చేస్తున్నామని. అంటే దానిలో చర్యలు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ప్రిమిసెస్ అనేది ఇంతకుముందు కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు ఒకటి కేసెస్ ఉన్నాయి. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ విధంగా వస్తున్నది అని మనకి వచ్చింది. ఇది కాకుండా ప్లస్ రెవెన్యూ పరంగా మొత్తం ల్యాండ్ డీటెయిల్స్ ఏముంది, దానిలో ఏమైనా ఇల్లీగల్ ఎనీథింగ్, ఇది లీగల్నా ఇల్లీగల్నా అంతా అన్సాల్వ్ పైన మొత్తం చూసిన తర్వాత దెన్ విల్ కమ్ టు ఎ కన్క్లూజన్ వెదర్ ఇట్ హ్యాస్. ఈ కేసులో 7 నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఆ రోజు ఎవరి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ తో పార్టీకి వచ్చారో వివరాలు రాబడుతున్నారు. పార్టీ పెట్టడం వెనక ఉద్దేశమేంటో తెలుసుకునే పనిలో ఉన్నారు. అసలు సంబంధం లేని వేరు రంగాలకు చెందిన వారు ఒకే చోట కలుసుకోవడం, డ్రగ్స్ పార్టీ చేసుకోవడం వెనక కారణాలు తెలుసుకుంటోంది సిట్స్ టీమ్. అంతేకాదు, పార్టీ ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలపైన ఫోకస్ పెట్టారు. కౌశిక్ రవి డ్రగ్స్ ఎవరి దగ్గర కొన్నాడు, ఎన్నిసార్లు కొన్నాడన్న వివరాలు, పిఏ శ్రవణ్ డ్రైవర్ పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీ ఆర్గనైజ్డ్ గా జరిగిందా అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు పోలీసులు. ఇందుకోసం పట్టుబడిన వారి కాల్స్, చాటింగ్ డేటా కూడా పరిశీలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కేసు ఒక కొలిక్కొస్తుందని నమ్ముతున్నారు సిట్ అధికారులు. అందుకే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నిమిత్ శర్మను కస్టడీకి కోరుతున్నారు.
అటు పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీ పుట్టా మహేష్ ను మరో రోజు విచారిస్తామన్నారు. తెలంగాణలో డ్రగ్స్ అంతం సాధ్యమేనా? బేసిక్ క్వశ్చన్ ఇది. గంజాయిని అరికట్టడం సులభమైన, సింథటిక్ డ్రగ్స్ ఆపడం బిగ్గెస్ట్ ఛాలెంజ్. LSD, MDMA వంటి సింథటిక్ డ్రగ్స్ కొరియర్ల ద్వారా, డార్క్ వెబ్ ద్వారా రావడం పెద్ద సవాల్గా మారింది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల నుండి డ్రగ్స్ రవాణాను 100% ఆపడం కష్టంగా ఉంది. ఒకవైపు సిట్ ఏర్పాటు చేస్తున్నప్పుడే భద్రాచలంలో 50 కేజీల గంజాయి పట్టుబడింది. మేడ్చల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 9 లక్షల విలువైన కోకైన్, ఓజీ కుష్ గంజాయిని పట్టుకున్నారు. సో డ్రగ్స్ అంతం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడైనా సరే డ్రగ్స్ ను పూర్తిగా అంతం చేయడం అనేది నిజంగా ఒక సవాలుతో కూడుకున్న పని. బట్ ఆ దిశగా సీరియస్ వర్కౌట్ చేస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. నిజంగా ఈగల్ పనితీరు కూడా అలాగే ఉంది. గతంలోలా సంప్రదాయ పద్ధతుల్లో ఎంక్వైరీ చేయకుండా రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. డ్రగ్స్ మూలాలను పట్టుకుంటున్నారు. స్కూల్స్ అండ్ కాలేజీలపై నిఘా పెట్టారు. దాదాపు 21,000 పాఠశాలల్లో ప్రహారీ క్లబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా యువత డ్రగ్స్ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఓరల్ ఫ్లూయిడ్ కిట్స్ తనిఖీలు సైతం పారదర్శకతను పెంచాయి. సో తాము డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి నిందితులు తప్పించుకోవడం కష్టమవుతోంది. ఈగల్ ఫోర్స్ అధునాతన సాంకేతికత వాడుతోంది. డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ ద్వారా జరిగే డ్రగ్ లావాదేవీలను కనిపెట్టడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్లను వాడుతున్నారు. నెట్వర్క్లను బ్రేక్ చేస్తున్నారు. కేవలం డ్రగ్స్ వాడే వారిని కాకుండా సరఫరా చేసే పెడ్లర్లు, కింగ్ పిన్లను పట్టుకోవడంపై ఫోకస్ పెంచారు. ఈగల్ ఫోర్స్ కొత్తగా డేటా మైనింగ్ కూడా చేస్తోంది. గతంలో పట్టుబడిన వాళ్ళు మళ్లీ డ్రగ్స్ తీసుకుంటున్నారా అని కూడా అబ్జర్వ్ చేస్తోంది. ఈ అబ్జర్వేషన్ ఏ స్థాయిలో ఉందంటే ప్రస్తుతం 104,000 మందిపై ఒక కన్నేసుంచింది. ఈ 1,00,000 మంది కూడా గతంలో మత్తు పదార్థాలు తీసుకుని పట్టుబడిన వారే. అంతేకాదు, అంతర్రాష్ట్ర సమన్వయంతో గోవా, నైజీరియా, బెంగళూరు కేంద్రంగా సాగుతున్న డ్రగ్ మాఫియాను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి పనిచేస్తున్నారు. ఈగల్ ఫోర్స్ చేస్తున్న మెయిన్ ఆపరేషన్ ఆస్తులు సీజ్ చేయడం. డ్రగ్స్ అమ్మి సంపాదించిన కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేస్తోంది. నిజంగా ఇది డ్రగ్ మాఫియా నడ్డి విరిచే చర్యే. 2024లో 2,169 డ్రగ్స్ కేసులు నమోదవుతే అందులో 6,719 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 139 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని సీజ్ చేశారు. 2025లో 2,734 కేసులు నమోదైతే 9,500 మందిని అరెస్ట్ చేసి 131 కోట్ల రూపాయల డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఇక ఈ ఇయర్ ఇప్పటి వరకు 359 కేసులు నమోదు చేసి 1,188 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 8 కోట్ల రూపాయల డ్రగ్స్ ని పట్టుకున్నారు. మునుపటితో పోలిస్తే ఈగల్ ఫోర్స్ కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా గోవా, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్లు నిర్వహించి మూలాలను దెబ్బతీస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ వంటి హై ప్రొఫైల్ కేసుల్లో రాజకీయ ప్రముఖులను కూడా విచారణ పరిధిలోకి తీసుకుంది. కాకపోతే డ్రగ్స్ కేసుల విచారణలపైన విమర్శలొస్తున్నాయి. ఎంక్వైరీలో జాప్యంపైన, అరెస్టులు, పడుతున్న శిక్షలపైన ప్రజల్లో అనుమానాలున్నాయి. మరోవైపు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయిలో ప్రతి పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ కేసులను డీల్ చేసే నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి, కర్ణాటక నుంచి సింథటిక్ డ్రగ్స్ రవాణాను పూర్తిగా అరికట్టడం ఇంకా సవాల్గానే ఉంది. డ్రగ్స్ వాడేవారు ఎంతటి వారైనా సరే, రాజకీయ నాయకులైనా, సినిమా స్టార్స్ అయినా వదిలేదే లేదు అని క్లియర్ కట్ గా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. బట్ విచారణ తుది దశకొచ్చేసరికి రాజకీయ ఒత్తిళ్ల వల్ల కేసులు నీరుగారుతాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా డ్రగ్స్ ను అంతం చేయడం కేవలం పోలీసుల చేతిలోనే లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు తోడు ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడే రేవంత్ రెడ్డి పంతం నెరవేరుతుంది. ఇది వాటి బర్నింగ్ టాపిక్. నేత్ర.